లెక్కలు కుడి చెంప మీద కొట్టాడండి, ఎడం చెంప చూపించాడండి అంటే మళ్ళీ కొట్టమని, మళ్ళీ ఎడం చెంప మీద కొట్టాడండి, కుడి చెంప చూపించేయండి అంటే ఇంకోసారి కొట్టమని. దాని అర్థం ఏంటంటే ఆడు ఓపికొన్నంత వరకు కొడతాడు, నువ్వు ఓపికొన్నంత వరకు ఉట్టిగా దెబ్బలు తింటావా అంటే ప్రశ్నించవా? ఇక్కడ ఆ భావం అర్థం కాదు చాలామందికి. నీ కుడి చెంప మీద కొట్టు ప్రతి వాని వైపుకు, ఎడం చెంప నీ కుడి చెంప మీద కొట్టు వాని వైపుకు, నీ ఎడమ చెంప కూడా తిప్పుము అంటే దాని అర్థం ఏంటి? ఆ భావం ఏంటి? ఆ సందర్భం ఏంటి? కంటికి కన్ను పంటికి పన్ను అన్న సందర్భంలో యేసుప్రభు వారు పాయింట్ చెప్తున్నారు. కంటికి కన్ను వేసేయండి, పంటికి పన్ను వేసేయండి అన్న సందర్భంలో యేసుప్రభు వారు చెబుతూ, నాయనా అలా కాదు, సంయమనం పాటించండి, సంయమనం పాటించండి. హింస కాదు అహింసావాదాన్ని తెర మీదకి తీసుకొస్తూ, హింసా ప్రవృత్తి మంచి పద్ధతి కాదు, అహింసతో మీరు దేన్నైనా గెలవండి, ప్రేమతో గెలవండి అని చెప్పే సందర్భంలో వాడినటువంటి ఎగ్జాంపుల్ అది. ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ప్రధాన యాజకునికి ఎలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ఏం చేసేసాడు? ఆల్రెడీ కొట్టెను. ఇప్పుడు మరి ఆయన చెప్పింది అదే అయితే, మీరు అనుకున్నదే అయితే, ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? ఎడం చెంప కూడా తిప్పాలి. ఈ వీపు మీద కొడితే, ఈ పక్క వీపు మీద కొడితే ఎడం పక్కన, కుడి పక్కన తిప్పి ఈ పక్కన కూడా కొట్టు బాబు అనాలి. కుడి పక్కన కొడితే ఈ పక్కకి తిప్పి ఎడం పక్కన కూడా కొట్టు బాబు అనాలి. అంతే కదా మరి మన లెక్కలు. కొంతమంది లెక్కలు అలాగే ఉన్నాయి. అంటే లోతైన జ్ఞానాన్ని అర్థం చేసుకుని సందర్భానుసారంగా సమయోచితంగా ఆలోచించగలిగే శక్తి మీకు లేకపోతే మిమ్మల్ని అందరూ మోసం చేస్తారు, జాగ్రత్త. న్యాయం కొరకు పోరాడడం అనేది మీరు మర్చిపోతారు, జాగ్రత్త. బైబిల్లో ఉన్న లోతైన సత్యాలు సందర్భానుసారంగా అర్థం చేసుకోవటంలో మీరు వెనుకబడిపోతారు, జాగ్రత్త. రైట్. ఇప్పుడు చదవండి ఏం జరిగిందో అక్కడ. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో ఫస్ట్ చెప్పు బా అన్నాడా? ప్రశ్నించాడా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎవడరా నన్ను కొట్టడానికి? దేనికి కొడుతున్నావు నువ్వు? రీజన్ ఏంటి? నువ్వు అరచేతులతో నన్ను కొట్టడానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ చెప్పు. నేనేమైనా కాని మాట మాట్లాడానా? నేనేమైనా తప్పు మాట మాట్లాడానా? ఒకవేళ తప్పు మాట మాట్లాడితే నన్ను కొట్టొచ్చు. నేను కాని మాట ఏదైనా మాట్లాడితే ఆ మాట ఏదో ఫస్ట్ చెప్పు. మంచి మాట ఆడిన ఎడలా, మంచి మాట ఆడిన ఎడలా నన్నేల కొట్టుచున్నావా నేను? బా, ఇది కదా కావాల్సింది, ఇది కదా రావాల్సింది, ఇది కదా నేర్చుకోవాల్సింది. నేను మంచి మాట ఆడితే నన్ను ఎందుకురా నాయన కొడుతున్నావు? నువ్వు ఊరకే మంచి పని చేస్తే మంచి మాట ఆడితే ఎందుకు కొడుతున్నావు? తప్పు మాట్లాడితే కొట్టు పడతాను, తప్పు మాట్లాడితే కొట్టు పడతాను, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి పడతాను. మంచికి ఎందుకు కొడుతున్నావు? అవునా? బాగుందా? బాగుంది. ఇప్పుడు ఇలాగే అడుగుతున్నాం. ఆయన చనిపోయాడు, మంచిది. ఎలా చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? ఏ కారణం చేత చనిపోయాడు? ఆ మృతి వెనుకున్నటువంటి, ఆ చావు వెనుకున్నటువంటి కోణాలు ఏమిటి? దర్యాప్తు సక్రమంగా చేయండి. ఇవి మా ప్రశ్నలు, సమాధానాలు కావు ఇవి మా ప్రశ్నలు. మా ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలంటే చట్టం చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. పరిశీలన చేయండి, దర్యాప్తు ప్రారంభించండి, అన్ని కోణాల్లో పరిశీలించండి, అందరినీ ప్రశ్నించండి, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని అడగండి, సమాధానం ఇవ్వండి.